అన్న చెప్పరా ఒకసారి ఈ కామెంట్ చూడన్న, ఎవరో ప్రెగ్నెంట్ లేడీ అంట కామెంట్ చేశారు. అన్నా నేను ప్రెగ్నెంట్ ఉమెన్ అన్న, నా కోసం చాలా చాలా సింపుల్గా ఫిష్ కర్రీ ఎలా చేస్తా చూపించిన ఇంట్లో చేసుకుంటా. ఖచ్చితంగా అమ్మ చేసి చూపిస్తాను. పాలకుమార్ ఫిష్ తెద్దాం. సరే అన్న. ముందుగా ఒక చిన్న రబ్బర్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా సోంపు వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా రోస్ట్ అయినాక దీంట్లోకి పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డ, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ రోస్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పసుపు, తగినంత రాళ్ళుప్పు, చిల్లీ పౌడరు, ఓన్గా దంచుకునే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకుని టమాటా పేస్ట్ పోసుకుందాము. టమాటా కొద్దిగా ఉడికి పచ్చి వాసన పోయినాక తగినంత చింతపండు నీళ్ళు పోసుకోవాలి. ఇక ఈ టమాటా పేస్ట్ చింతపండు పచ్చి వాసన పోయేలాగా బాగా ఉడకబెట్టుకోవాలి. ఒకసారి చూడండి గ్రేవీ ఎంత బాగా ప్రిపేర్ అయిందో. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకుని మార్కెట్ ముక్కలు వేసుకుందాము. అలాగే ఈ ఫిష్ పీసెస్ కూడా వేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత ఫిష్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి ఆవాలు, మెంతులు పొడి వేద్దాము. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దింపుకుంటే మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఆవాలు, మెంతులు పొడి అనేది లాస్ట్లోనే వేసుకోవాలి. వేసుకొని ఉడకబెట్టామంటే ఫిష్ కర్రీ మొత్తం చేదు అయిపోతుంది. ఈ ఫిష్ కర్రీ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చేస్తారు. ఇదైతే చాలా సింపుల్ మెథడ్ అనమాట. ఇలా ట్రై చేయండి, మీకు చాలా చాలా బాగా వస్తుంది. అలాగే మర్చిపోకుండా మీకు ఈ ఫిష్ కర్రీ అనిపించిందో కింద ఒక కామెంట్ చేయండి.